నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది. నీరు అడిగంటిపోవడంతో పాటు వీస్తున్న గాలి, కురుస్తున్న వర్షాలకు గుర్రపు డెక్క విస్తరణ భారీగా కనిపిస్తోంది. విస్తరిస్తున్న గుర్రపు డెక్క మత్స్యకారులకు సవాల్గా మారడమే కాకుండా చేపలకు కూడా పెను ప్రమాదకారి. గుర్రపు డెక్క నీళ్లలోని ఆక్సిజన్ స్థాయిని నశింపజేసి చేపల మనుగడకే ప్రమాదంగా మారుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి సోమశిల వద్ద నెలకొంది. దూరం నుంచి చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ గుర్రపు డెక్క పర్యావరణానికి పెను ప్రమాదకారి. గుర్రపు డెక్క విస్తరణ వల్ల ఎకోసిస్టమ్ పూర్తిగా దెబ్బతింటుంది. నదిలో గుర్రపు డెక్క విస్తరణ వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోయి చేపల మృతికి కారణమవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరంలో కృష్ణానది తీర ప్రాంతాల్లో గుర్రపు డెక్క కృష్ణమ్మను కమ్మేసింది. కృష్ణానదిలో ఎగువ నుంచి భారీగా గుర్రపు డెక్క తోసుకొచ్చింది. సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం, అమరగిరి వైపు రావడంతో మత్స్యకారులు, నదీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో గుర్రపు డెక్క భారీగా వచ్చింది. బోటుపై ప్రయాణించే ప్రయాణికులు, మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే దూరం నుంచి చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుందని కూడా కొంతమంది పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని గుర్రపు డెక్కను తొలగించాలని కోరుతున్నారు. మేము ఈరోజు సోమశిలకి పర్యవేక్షించడానికి వచ్చినాము. ఇక్కడ నేచర్ చాలా అద్భుతంగా ఉందని చెప్తే ఇక్కడ చూడడానికి వచ్చినాము. వాటర్ కూడా అంతా గుర్రపు డెక్క ఆకుతో ఫిల్ అయి ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. బోర్లు కూడా నడుస్తలేవు. ప్రజలకు కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ గుర్రపు డెక్క ఆకులో బోర్లు నడుస్తూ కూడా చాలా ప్రమాదవశాత్తు ఏదైనా జరగకపోవచ్చు. అందుకని ఇక్కడ ఉన్న అధికారులు వెంటనే దీన్ని పరీక్షించి దీని యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. నా పేరు మనీషా. మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. సో మేము విజిటింగ్కి వచ్చాము. ఇక్కడ వచ్చి చూసేసరికి మొత్తం వాటర్ మొత్తం ఆకుతో ఫిల్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్గా అనిపించింది. సోమశిల అందాలని అన్ని చూడ్డానికి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఇలా ఉండిపోయింది. ఇంకా బోటింగ్కి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు అని చెప్పారు. సో బోటింగ్ కూడా నడవట్లేదు. ఇది ఇంకా సమ్మర్ హాలిడేస్ విజిటింగ్ టైం కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా అధికారులు తొందరగా దీన్ని పరీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇటు మత్స్య సంపదతో పాటు పర్యాటకులకు కూడా ఇబ్బందిగా మారిన ఈ గుర్రపు డెక్కను తొలగిస్తేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటే మంచిదంటున్నారు జనాలు.